మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ బాక్స్. ఈరోజు పులిహోర వెరైటీగా ఎలా చేయాలో చాలా ఈజీగా టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రైస్ ఉడకబెట్టుకుంటున్నాను. చింతపండు పులుపు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. రైస్ ఏం ఉడికితే సరిపోతుంది. రైస్ వచ్చేసుకున్నాను. పులిహోరకి కావాల్సిన పదార్థాలు: చింతపండు, పోపులు, ఎండుమిర్చి, ఆవాలు మిక్సీ పట్టుకోవాలి. దంచుకున్న పలుకులు, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి కూడా దంచుకుంటే బాగుంటుంది. ఇది మనకు కావాల్సిన పదార్థాలు పులిహోరకి. ఆయిల్, పసుపు, సాల్ట్ కూడా. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆవాలు లైట్గా ఫ్రై చేసుకోండి. అలాగే ఎండ తెచ్చుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఆవాలు ఎండొచ్చి ఆవాలు పొడి చేసుకొని ఇలా పెట్టుకోండి. ఆయిల్ వేసుకొని పోపులు, పలుకులు, అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి చీకులు కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ చూసారంటే పచ్చిమిర్చి అలా దంచుకొని వేసుకున్నాను. అలాగే ఆవాలు, ఎండుమిర్చి కూడా చేసుకున్నాను. రెండు పక్కన పెట్టుకోండి. పోపు అనేది బాగా వేస్తే పులిహోర టేస్ట్ బాగుంటుంది. అలాగే పులిహోర సరిపడంత సాల్ట్ వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా వేగిన దాంట్లో మనం ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాం. ఈ పులిహోర ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సేమ్ టెంపుల్ స్టైల్లో వస్తుంది. అలాగే ఆవాలు, ఎండుమిర్చి పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటాం. ఇలా కలుపుకున్న తర్వాత పులుపు వేసుకోవాలి. సూపర్ స్మెల్ వస్తుంది. నాకైతే టెంపుల్ స్టైల్ పులిహోర చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం చింతపండు పులుపుని ఇలా గుడ్డులా వేసుకుందాం. అనేది బాగా మరుగుతుంది. ఇలాగా చిక్కగా ఉంటే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చింతపండు పులుపు రెడీ అయిపోయింది. సో దీంట్లో అన్నం వేసుకొని కలుపుకుంటే వేడి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. రైస్ వేసుకొని పులుపు మొత్తం రైస్ కట్టినట్టు కలుపుకోండి. టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.